ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన పాలిటీ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఇది నిన్న అంటే మార్చ్ 24 రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సో చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు. చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది, దేన్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చిందో ఇక్కడ చూద్దాం. సో ఏంటది అంటే జనరల్గా మతం మారినటువంటి వాళ్ళు అంటే క్రిస్టియానిటీలోకి మారినటువంటి వాళ్ళు అక్కడ రిజర్వేషన్ పోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఎవరైతే హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి మారుతారో, హిందూ మతం నుంచి కానీ లేకపోతే సిక్కు మతం నుంచి కానీ లేదా బుద్ధిజం నుంచి కానీ సో క్రిస్టియానిటీలోకి మారుతారో వాళ్ళకి ఏం పోతుందంటే రిజర్వేషన్ అనేది పోతుంది. సో రిజర్వేషన్ అనేది వర్తించదు, అది ఎడ్యుకేషన్లోను మరియు ఎంప్లాయ్మెంట్లోనూ రిజర్వేషన్ అనేది వర్తించదు అని చెప్పింది. మరి దేన్ని బేస్ చేసుకొని చెప్పింది అంటే మనకు సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పినటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ కాన్స్టిట్యూషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే మనకు 1950లో వచ్చింది. సో 1950 కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ ప్రకారంగా ఎవరెవరు మాత్రమే ఎస్సీల కిందకు వస్తారు అంటే ఏ రిలీజన్ వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళ కిందకు వస్తారు. ఏ రిలీజన్ వాళ్ళకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అంటే హిందూస్ అంటే హిందువులలో ఉన్నటువంటి వాళ్ళకు ప్లస్ బుద్ధిస్ట్ ప్లస్ సిక్కు ఈ 3 రిలీజన్స్లో వారికి మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఈ 3 మతాల నుంచి ఒకవేళ క్రిస్టియానిటీలోకి కనుక కన్వర్ట్ అయితే ఆ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకు రిజర్వేషన్ అనేది వర్తించదని, అది ఉద్యోగాల పరంగాను మరియు ఎడ్యుకేషన్ పరంగాను ఈ రిజర్వేషన్ అనేటువంటిది వర్తించదని, ఇక ఇతర విషయాల్లో షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుల విషయంలో కూడా వర్తించదు అని చెప్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఇది మొదటిసారా ఇట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వడము అంటే సో చాలాసార్లు ఈ జడ్జిమెంట్ అనేటువంటిది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు హైకోర్టు ఇంతకుముందు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఎవరు హిందూ మతంలో నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినటువంటి పర్సన్కు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆ గవర్నమెంట్ ఉద్యోగం చెల్లదు అని చెప్పి తమిళనాడు హైకోర్టు ఇంతకుముందు జడ్జిమెంట్ ఇచ్చింది. అలానే మనకి ప్రకాశం జిల్లాలో ఒక క్రిస్టియన్ పాస్టరు ఒక క్రిస్టియన్ పాస్టర్ని ఒక పర్సన్ దూషించాడని చెప్పి ఆ క్రిస్టియన్ పాస్టర్ ఏం చేశాడు 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టాడు. సో కేసు పెడితే ఆ కేసు పెట్టిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మతం మారినటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా వర్తించదు అని చెప్పింది. కాబట్టి ఇది మొదటిసారి ఏం కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు సో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఈ చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే క్రిస్టియన్ మతంలోకి మారిన వారు ఎవరైతే షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు ఉంటారో ఆ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు కనుక క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ అనేది వర్తించదు. షెడ్యూల్డ్ కాస్ట్ రిజర్వేషన్ చదువులోను మరియు ఇతర విషయాలలో కూడా ఎడ్యుకేషన్ పరంగాను దాంతోపాటుగా ఎంప్లాయ్మెంట్ పరంగాను ప్లస్ ఇతర ప్రివిలేజెస్లో కూడా ఈ రిజర్వేషన్ అనేది వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు. ఇది 2026 మార్చ్ 24 రోజున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.